దేవునికి స్తోత్రం. మంచి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. అతిశయపడుచున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. చదవబడిన వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడారు. నన్ను మరుగుపరిచి అయోగ్యుడైన అపాత్రులను ఈ స్థలంలో నిలబడడానికి యోగ్యుడే కాదు ప్రభా. కేవలం నీ కృపను బట్టి, నీ ఆత్మను బట్టి నన్ను దర్శించి నా నోట నీ మాట ఉంచి వచ్చిన ప్రజలు నీ ప్రజలు కనుక ప్రభా, నీ ప్రజలతో సూటిగా మా అందరితో మీరు మాట్లాడను. నజరుడైన యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు ఏడుస్తూ చెప్పిన మాట, ఏడుస్తూ చెప్పిన మాట ఏంటంటే, అనేకులు చెప్పడం, అనేకులు క్రీస్తుకు శత్రువులుగా, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అయితే ఎందుకు అపోస్తుడైన పౌలు ఇచ్చాడంటే, అవన్నీ లోకంలో ఉన్న ప్రజలు శత్రువులుగా, క్రీస్తుకు శత్రువులుగా నడుచుకుంటున్నారంటే వారికి తెలియదు. వారు అంధత్వంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు కనుక వారు శత్రువులుగా నడుచుకుంటారు. అయితే ఈ అనేకులు క్రీస్తు శత్రువులుగా నడుచుకుంటున్న వాళ్ళు ఎవరంటే సంఘంలో ఉన్నవారు. ఇది పౌలు ఏడుస్తున్న బాధ. అంటే లోకంలో ఉన్నవారు క్రీస్తుకు వ్యతిరేకంగానే బ్రతుకుతారు, క్రీస్తుని వ్యతిరేకిస్తారు, క్రీస్తుని దేవుడికి అంగీకరించారు, ఆయన మాట లెక్క చేయరు. అయితే అదొక పక్కన పెట్టండి. అయితే ఇక్కడ పౌలు గారు బాధపడుతున్నది ఏంటంటే, ఈ ఫిలిప్పీ సంఘంలో అనేక మంది, కొంతమంది లేదా ఇద్దరు ముగ్గురు అంటలే, చాలా మందిలో ఎక్కువ శాతం మంది క్రీస్తుకు ఎలా నడుచుకుంటున్నారంట, శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అది ఆయన ఆవేదన. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మరలా ఏడుస్తూ చెప్తున్నాను అని ఆ సంఘముతో రాస్తూ చెప్పిన మాటను మనము చదువుకున్నాం. అయితే రక్షించబడిన వారు, బాప్తిస్మంలో ఉన్నవారు, క్రీస్తు బలలో పాల్పొందుతున్నవారు, కాబట్టి ఇప్పుడు వరకు పాల్గొన్నాం కదా, ఆయన తప్ప మనకి జీవితం లేదని, కాబట్టి ఆయనే మన ప్రాణమని, ఆయనే మన ప్రాణప్రియుడని మనము చాలాసార్లు చెప్పుకుంటున్నాం. అయితే అనేక మంది అంట ఆ క్రీస్తుకే శత్రువులుగా నడుచుకుంటున్నారని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, రక్షించబడిన నేను క్రీస్తుకు శత్రువుగా బ్రతుకుతున్నానా? రక్షణ లేని వారు క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతారు. ఏంటి, క్రీస్తు నా ప్రాణప్రియుడు అని చెప్పుకుంటున్న నా జీవితంలో కూడా నేను కూడా ఆయనకి శత్రువుగా నడుచుకుంటున్నానా అనే ఆలోచన, ఒక ప్రశ్న ఇక్కడ ఉన్న మనం అందరం కూడా వేసుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 3 కారణాలు చెప్పాడు. ఆ ఫిలిప్పీ సంఘంలో క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న ఆ 3 కారణాలు చెప్పాడు. ఆ 3 కారణాలు కింద వచ్చినలో మనం చూస్తాం. మొదటి కారణం ఏంటంటే, చదవడం మొదటి కారణం 19వ వచనం, వారి కడుపే వారి దేవుడు. మొదటి కారణం ఏంటమ్మా? కాబట్టి సంఘంలో ఉన్న వారు కూడా క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవడానికి మొదటి కారణం ఏం చెప్పాడంటే పౌలు గారు, వారి కడిపే, చెప్పండి, వారి కడిపే వారి దేవుడు. అంటే దాని అర్థం ఏమిటి? కాబట్టి ఎక్కువగా కడుపు గురించి ఆలోచన చేస్తున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా,
అంటే కడుపునే అంటే ఈ భోజన పదార్థాలు, లేకపోతే ఈ కడుపు గురించే ఆలోచన చేసే మనస్తత్వం కలిగిన ప్రజలే సంఘంలో ఎక్కువగా ఉన్నారు. అది పౌలు గారు భారంతో ఏడుస్తూ సంఘంతో చెబుతున్న మాట. ఎక్కువగా సంఘం ఉన్న ప్రజలు ఈ కడుపు గురించి ఆలోచన చేస్తున్నారు, కడుపునే దేవుడిగా మలుచుకున్నారు. అంటే వారికి ఉన్న ప్రతి సమయము కాబట్టి ఈ కడుపు గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ సృష్టించిన దేవుని గురించి ఆలోచన చేయట్లేదు, ఆత్మ గురించి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఏమాత్రం కూడా ఆధ్యాత్మికమైన విషయాలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు కూడా ఈ కడుపు కొరకే కష్టపడుతున్నారు. ఈ కడుపుకి ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టాలని ఎప్పుడు దీని గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ ఒక్క పూట కూడా ఏమంటే దేవుని గురించి ఆలోచన చేసి ఉపవాసం ఉంటున్నామా అమ్మా? అంటే ఉపవాసం ఉండని వారు, దేవునికి సమయం ఇవ్వని వారు, కాబట్టి దేవునికి ఇవ్వవలసిన సమయం ఈ కడుపు కొరకు, ఈ సంపాదన కొరకు జీవించేవారు పెట్టిన పేరేంటి? కడిపే వారి. చెప్పండి, కడిపే వారి. చాలా మంది అదే పడ్డారు. ఈరోజు పునరుత్థానపు దినం అని తెలుసు కూడా చాలా మంది కడిపే దేవుడిగా చేసుకున్నా ఈ పూట కూడా కాబట్టి పనికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి. కాబట్టి క్రీస్తు వారికి దేవుడు కాదు. అందుకు పౌలు అంటే ఆ ప్రజల్లో చాలా మంది దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వారు సంపాదనకు పెట్టేశారు. ఈరోజు పునరుత్థానపు దినం డబ్బు తర్వాత విషయం, నా ఆత్మ విషయం, నా దేవుడి విషయం ముఖ్యం నాకు, కానీ దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఆలోచన లేని క్రైస్తవుడు విశ్వాసి కాబట్టి క్రీస్తుడు శత్రువు కాదా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న మనలో ఎంతమంది క్రీస్తుకు శత్రువులుగా నడుచుకుంటున్నారు? ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి చాలాసార్లు చెప్పాడంట, అమ్మా ఈరోజు పునరుద్ధాన దినం, రండి ఆరాధన చేసుకుందాం, దేవుని ముఖ్యం మనకి. ఈ పొట్ట జాన ఈ జాన పొట్టల కొరకు మీరు చాలా సమయం కష్టపడ్డారు, కానీ 1 గంట అయినా దేవునికి సమయం ఇవ్వండమ్మా అని చెప్తే, అబ్బే మాకు పని పోతే డబ్బులు పోతాయండి, అందుకు మేము రాలేమండి, ఇప్పుడు మాకు పట్టే దేవుడండి, మాకు యేసుక్రీస్తు దేవుడు కాదండి. కానీ చాలా మంది మందిరంలో కనపడలేదు పౌలును. కాబట్టి పౌలు ఎదుట చాలా మంది విశ్వాసులు కనపడలేదు. అది బాధపడుతూ రాశాడు. కనుక అప్పుడు కదా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ఈ 3 విషయాలు ఎందుకు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారని చెప్పాడు అంటే 3 కారణాలు చెప్పాడు కదా. కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడంటే నాశనమే. ఏమన్నాడమ్మా? ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడు? నాశనమే. అంటే బయట వాళ్ళు నాశనం అయిపోయి, అమ్మా క్రీస్తు వ్యతిరేకంగా నడుచుకుంటున్న బయట వాళ్ళు నాశనం అయిపోయి, క్రీస్తులోనికి వచ్చి శత్రువులుగా నడుచుకుని మనం కూడా నాశనం అయిపోతే ఏంటి మనకు ప్రయోజనం ఏంటి? మనకు ప్రయోజనం ఏంటి? కనుక దయచేసి అర్థం చేసుకోవాలి. నాశనమే వారి అంతం, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అది. ఇంకా దీంట్లో ఎక్స్క్యూజులు అవండి, లేకపోతే గెట్ వన్ ఫ్రీ, లేకపోతే ఆఫర్లు ఏమి ఉండవు. కనుక చాలా మంది కడుపుని ఎలా చేసుకున్నారంటే చెప్పాలి, మీరే చెప్పాలి. అంటే నా సొంత మాట నేను చెప్తున్నానా? వాక్యంలో ఉన్నారు చూడండి. వారి కడుపే వారి దేవుడు. అందుకు పౌలు భక్తుడు చాలా ఆవేదన చెందుతున్నట్టు మనం చూస్తున్నాం. రెండోది చెప్పండి, వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. అంటే పాపం చేస్తూ కాబట్టి సిగ్గుపడి భయపడవలసిన వాళ్ళు కాబట్టి మేము కాబట్టి చేస్తున్నామని అతిశయిస్తున్నారంట. ఈనాడు చాలా మంది పాపం చేస్తూ ధీమాగా ఉన్నారు. అలాంటి వారు క్రీస్తు శత్రువులు కదా.
ఆలోచించేయండి. కాబట్టి మనం చేసే పాపములు ఎవరికి కనబడలేదు అనుకుంటున్నాం, కానీ మనం క్రీస్తుకు శత్రువులు అయిపోతున్నాం. అంతరంగములు ఎదిగిన దేవుడు ఎవడి మనం చీకటిలో చేసే కార్యాలన్నీ వెలుగులో కనబడుతున్నాయి. ఆ విషయాన్ని చాలా మంది గ్రహించుకోవాలి. చాలా మంది తాము సిగ్గుపడవలసిన విషయాలలో చెప్పండి కాబట్టి అతిశయపడుతున్నారంట. ప్రభువు పేర కనుక చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. మూడో విషయం కూడా చదివండి. మన వాక్యంలో నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి జ్ఞాపకం చేసి ముగించుకుందాం. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నా. దేని మీద మనసు ఉంచుతున్నారా? భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టేవాడు ఎవరి శత్రువు? చెప్పండి, ఎవరి శత్రువు? ఎవరి? క్రీస్తు సిలువకు, క్రీస్తుకు శత్రువులు. కనుక రక్షించబడిన తర్వాత మనము క్రీస్తు కొరకు బ్రతకాలి. కడుపు దేవుడుగా చేసుకోకూడదు. కాబట్టి కనుక ఈ మూడు విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. అయితే దేవునికి శత్రువులు ఏమిటి? 2-3 విషయాలు చెప్పి నేను మీకు కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను, జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. ఆ క్రీస్తుకు శత్రువు అపవాది మనందరికీ తెలిసిందే కదా. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. కాబట్టి దేవునికి విరోధి అపవాది. ఎవరమ్మా? అపవాది. అయితే రెండోది, దేవునికి విరోధి ఎవరు అని అంటే దేవుని వాక్యంలో చూడండి. రామపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. యాలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం ఆయనతో సమాధానపరచబడిన వారిని ఆయన జీవించుట మరి నిశ్చయముగా రక్షించబడదు. అంటే యాలైనగా మనం ఎలా ఉన్నామంట? శత్రువులు ఉన్నాం. ఎలా శత్రువులయ్యాం మనం? పాపపు స్వభావం వల్ల, సాతానుకు చోటు ఇవ్వడం వల్ల మనము దేవునికి ఏమైపోయాం? చెప్పాలి, మన దేవునికి ఏమైపోయాం? శత్రువులు అయిపోయాం. అయితే మనం పాపం వద్దు అని వచ్చాం, లోకం వద్దు అని వచ్చాం. నాకు క్రీస్తే కావాలి, పరలోకం కావాలి, నిత్య జీవమే కావాలి, నిత్య జీవానికి మార్గం యేసే అని గ్రహించి యేసు దగ్గరికి వచ్చాము. అయితే యేసు దగ్గరికి వచ్చినా కూడా ఆ సిలువకు చాలా మంది శత్రువులుగా నడుచుకుంటున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చూడండి. యాకోబు పత్రిక 4:4 కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువు. కాబట్టి మనం దేవునికి శత్రువులుమా మిత్రులుమా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయనో చెప్పండి, వాడు దేవునికి శత్రువు. అంటే లోక సంబంధమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతుంటే మన శత్రువులమే. మనము ఇంకా రోమపత్రికలో మనం చదువుకున్నట్లుగా ఎవడు పాపంతో స్నేహం చేస్తూ ఉంటాడో మనము శత్రువులమే. కనుక ఇప్పుడు మనం గ్రహించుకోవాలి, దేవునితో మనం స్నేహం చేస్తున్నామా, దేవునితో మనం శత్రుత్వం పెట్టుకుంటున్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి కేవలం దేవుని పట్టించుకోకుండా ఈ పొట్ట జానుడు కొరకు, కడుపు కొరకు బ్రతికేవాడు దేవునికి శత్రువు. తాము సిగ్గుపడవలసిన విషయాలలో ఎవడు అతిశయిస్తున్నాడో వాడు దేవునికి శత్రువు. ఎవడు ఇంకా చక్కటి మాట ఉంది అక్కడ ఏముంది? మూడో మాట ఇంకా చదువుతున్న మాటలో ఎవడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతాడో
వాడు దేవునికి శత్రువు. ఇప్పుడు చెప్పండి, మన దేవునికి శత్రువులమా మిత్రులమా? ఒక ప్రశ్న మన ఆత్మ దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నట్లుగా మన ఆత్మతో మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. నువ్వు దేవునికి శత్రువుగా నడుచుకుంటున్నావా ప్రాణమా? నువ్వు దేవునికి మిత్రువుగా నడుచుకుంటున్నావా అని ఒక ప్రశ్న మనమే వేసుకోవాల్సిన అవసరత ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునే కాక. అయితే మనము దేవునికి శత్రువులు ఇంకా ఎలా అయ్యామో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసుడు వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగి, అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను చాలు. ఇది శత్రువు చేసిన పని. కాబట్టి మనము దేవుని శత్రువు ఎలా అయిపోయామంటే శత్రువు చేసిన పని. మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరమ్మా? అపవాది. అక్కడే క్లియర్గా ఉంది, అక్కడే 39 వచ్చింది. వాటిని విత్తిన శత్రువు అపవాది, సాతాను. అంటే మనలో విత్తేవాడు, మనలో పాపపు స్వభావాన్ని కలిగజేసేవాడు అపవాది. కనుక ఆ అపవాది ప్రేరేపణ వల్ల మనము పాపం చేసి దేవునికి శత్రువులుగా మార్చబడుతున్నాం. క్రీస్తులోనికి వచ్చి కూడా చాలా మంది దేవుని పట్టించుకోక క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతున్నారు. మనం ఏ గుంపులో ఉన్నాం ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఈ అపవాది గురించి 2-3 మాటలు నేను మీకు చెప్తాను. అపవాది ఒక ఆ వ్యక్తి గ్యాలం వేసి దానికి ఎర్ర పెట్టి ఏం లాగుతాడు చెప్పండి నాకు? ఏం లాగుతాడు? ఏమండి? చేపలు లాగుతాడు. అలాగే అపవాది కూడా చాలా మందికి ఎర్ర పెట్టి కాబట్టి గ్యాలం వేసి అనేక మందిని వాడు చిక్కించుకుంటున్నాడు. వాడి చేతుల్లో నుంచి తప్పించుకోవాలి. కాబట్టి అలాగే మనం గమనిస్తే ఈ పక్షులను పట్టే వాళ్ళు ఏమేస్తారు? ఏమేస్తారమ్మా? వల వేసి గింజలేసి మరి పక్షులను పట్టుకుంటూ ఉంటారు. అలాగే అపవాది కూడా చాలా మందిని వాడు పట్టేశాడు. కాబట్టి ఆ గింజలను చూచి అవి నిజమనుకుని ఆ పక్షులు వచ్చి ఆ వలలో చిక్కబడితే వాడు వచ్చి వాటిని బంధిస్తాడు, వాటిని చంపేస్తాడు. కాబట్టి అలాగా అపవాది కూడా చాలా మంది జీవితంలోనికి వచ్చి అనేక మందిని పాడు చేస్తున్నాడు. అది చాలా జాగ్రత్తగా మనము గ్రహించుకోవాలని మా దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. మనకి ఆదికాండంలో మనం చూస్తే అపవాది అవ్వ ఆదాముల దగ్గరికి వచ్చాడు. అవ్వ దగ్గరకు వచ్చి 3 మాటలు చెప్పి వాటిని వశపరుచుకుని అవ్వని పాపములోనికి వెళ్ళేటట్లుగా మరి ప్రేరేపించినట్లుగా మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. వాడు చెప్పిన 3 మాటలు ఏంటంటే ఏం చెప్పాడు అపవాది? చెప్పండి అమ్మా. 3 మాటలు చెప్పాడు. ఇది నిజమా? ఏమన్నాడమ్మా? ఇది నిజమా అంటే దేవుడు చెప్పినంత ఒక అబద్ధం. దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు, ఇది నిజం కాదు అని దేవుడు చెప్పేది అబద్ధం అని మరి సాతాను అవ్వను మరి ప్రేరేపించినట్లుగా మనం చూస్తాం. 2వ మాట చెప్పండి. దేవుడు తినబోతున్నాడా? 2వ ప్రశ్న ఏమేసిందమ్మా? దేవుడు అంటే దేవుని మీద అనుమానం వచ్చేటట్లుగా దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, దేవుడు తినొద్దన్నాడు, మీరు తింటే చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు అని మరి సాతాను అవ్వను ప్రేరేపించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మూడవదిగా అపవాది వేసిన 3వది ఏంటంటే తింటే నువ్వు దేవతలు అయిపోతారు. అమ్మా ఎలా అయిపోతారు? తింటే దేవతలు అయిపోతారు.
అంటే ఓహో దేవుడు అబద్ధం చెప్పాడు, ఈ సర్పం ఈ అపవాది చెప్పింది కరెక్ట్ అనుకుని ఆ పండు తిని దేవతలు అయిపోవాలి, ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోవాలని అపవాది మాట విని చూసారా వాడు ఎలా గేల వేశాడో. వాళ్ళ వేసి ఏమంటే అవ్వాదమును చిక్కించుకుని వారిని శాపగ్రస్తులుగా పాపాత్ములుగా మార్చేసి దేవునికి శత్రువులుగా మార్చేశాడు. ఎలా మార్చేశాడమ్మా? దేవునికి శత్రువులుగా మార్చేశాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా అపవాదిక తంత్రాలను గ్రహించుకోవలసిన ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని దేవుని యొక్క మాటలు బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈనాడు చాలా మంది యవనస్తులు కూడా యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు సాతాను ప్రేరేపణలకు చాలా మంది లొంగిపోతున్నారు. కాబట్టి ప్రేమిస్తానని వెంటపడే వాళ్ళు కూడా అద్భుతమైన 3 మాటలు చెప్తారు. ఆ 3 మాటలు ఖచ్చితంగా ఎలాంటి వారైనా ఎంతమంది చెప్పినా ఆ 3 మాటలే చెప్తారు. ఏ మాటలు చెప్పండి? ఏ మాటలు చెప్తారు? కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంట. ఏమంటారమ్మా? కాబట్టి నిన్ను ఎలా చూసుకుంటాం చెప్పాలి. నిన్ను పువ్వులు, కాబట్టి ఆ పువ్వులు కాస్ట్ ఎంతో వాడికి తెలియదు. కాబట్టి ఆ మల్లె పువ్వులు మోర ఎంతో వాడికి తెలియదు. కాబట్టి వాడికి మోసం, కాబట్టి వాడు చేసే ఆ మోసంలో చాలా మంది చాలా మంది దొరికేస్తూ ఉన్నారు యవన బిడ్డలు. కనుక ప్రభుత్వ ఆ మాట వినగానే చాలా మంది ఇంకా మరి లొంగిపోతున్నారు. కాబట్టి ఆ పూలు కాస్ట్ ఎంతో, ఆ పూలు పెట్టి చూసుకోవడానికి అవన్నీ రోజులు పూలు పెట్టి చూసుకోవడానికి ఎంత అవుతుంది? అవన్నీ రూపాయి సంపాదన ఉండదు. కాబట్టి పువ్వులు మళ్ళీ ఇల్లు కొంటే సుమారు 200 నుంచి 500 అవుతుంది. ఈ దగ్గర రూపాయి ఉండదు. కానీ ఎందుకు ఎలా చూసుకుంటాడంటమ్మా? పువ్వులు పెట్టి. అంటే సాతాను ఎలాగైతే అవన్నీ ఆదామును మరి ఆలోచన కలిగి చేసి వారిని పాడు చేసి వారిని దేవుని మార్గంలోంచి తొలగించి శాపగ్రస్తులుగా మార్చేస్తుందో ఈనాడు అపవాది ప్రేరేపణలకు చాలా మంది లొంగిపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కనుక చాలా జాగ్రత్తగా యవన బిడ్డలైనా కాబట్టి ఎవరైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మనము గ్రహించాలి. రెండవది కాబట్టి వాళ్ళు ఉపయోగించే ఎలా వాళ్ళు కాబట్టి వశపరచుకోవడానికి వాళ్ళు రెండో చెప్పే మాట ఏంటంటే మా అమ్మ కంటే బాగా చూసుకుంటాను. ఏమంటారు? కాబట్టి ఏమంటారు? మా అమ్మ కంటే బాగా చూసుకుంటాను. ఇంకా ఆ మాట అనేసరికి ఇంకా వాళ్ళు ఇంకా లీనమైపోతారు అనమాట, వశమైపోతారు. అని ఎందుకే వాళ్ళ అమ్మ వాడిని చూసుకుంటుందా, వీడు అమ్మ చూసుకుంటాడా? చెప్పండి అమ్మ. వాడు ఆ అమ్మను చూసుకుంటాడా, లేకపోతే వాళ్ళ అమ్మే ప్రతిరోజు వాడికి అన్నం పెట్టి బట్టలు ఉతికి ఎవరి టైంకి భోజనం పెట్టి టిఫిన్ పెట్టి ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళ అమ్మే. చెప్పండి, వాళ్ళ అమ్మే వాడిని చూసుకుంటుంది. కానీ ఏమంటాడంటే మా అమ్మని ఎలా చూసుకుంటాను, నిన్ను కూడా అలాగే చూసుకుంటాను. కనుక ఆ ఎరకు యవన బిడ్డలు చాలా మంది దొరికిపోతున్నారు. మూడవ మాట ఏం చెప్తారో ఎక్కువగా చెప్పండి అమ్మా. మూడవ మాట, అవసరమైతే నీ కొరకు నా ప్రాణమైన చెప్పండి. అయ్యో బాబు, ఆ మాటకి ఇంకా తిరిగిలేదు. ఇంకా ఆ 3 డైలాగులకి చెప్పండి ఇంకా తిరిగిలేదు. కాబట్టి అవసరమైతే నా ప్రాణమైన ఇచ్చేస్తానంటే కాబట్టి అయితే ప్రాణం అయితే నా కోసం చచ్చిపోతాడా? కానీ అది అపవాది పెట్టే ప్రేరేపణలు అవ్వని ఎలాగైతే శోధించి వశపరుచుకుని దేవునికి దూరం చేసి కాబట్టి ఏ దేవుని తోటలోంచి వారు గిట్టివైపోయేటట్లుగా దేవునికి శత్రువులైపోయేటట్లుగా మరి అపవాది చేశాడో ఈనాడు చాలా మంది యవన బిడ్డల్ని ఆ రకంగా శోధిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా మంది దేవుని బిడ్డల్ని మరి కడిపే దేవుడిగా మలుచుకునేటట్లుగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవారిగా, ఈ లోకముతో స్నేహం చేసేవారిగా
ఈనాడు దేవుని బిడ్డలను కూడా అలాగ అనేక సాతాను ప్రేరేపించి వారిని వశం చేసుకుని దేవునికి శత్రువులుగా మార్చేస్తున్నాడు. ఇది ప్రతి ఆత్మీయ బిడ్డ గ్రహించవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. కనుక అపవాదిని ఎదురించిడి, చెప్పాలి, అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడి మీ అందరి నుండి పారిపోతాడు. వారి ఆలోచనలు, వారి ప్రేరేపణకు లోబడి చాలా మంది దేవునికి శత్రువులు అయిపోతున్నారు. అయితే వాడిని ఎదిరించి మనము దేవునికి స్నేహితులుగా మార్చబడి ద్వారా దేవుని కృపకు పాత్రలు కావాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అనేకులు చదవండి, మన పాటలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ చదవండి మాట. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కలిపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు రచించబడుతున్నారు, సంబంధమైన వాటి మనసుచున్నారు. అయితే మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ నిమిత్తము ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన పౌరస్థితి ఎక్కడ ఉందంటమ్మా? చెప్పాలి, మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. కనుక దాని కొరకు మనము కనిపెట్టుకోవాలి, దాని కొరకు జీవించాలి. దాని కొరకు కాస్త లోకాన్ని, పాపాన్ని మనము వేరుగా బ్రతికి క్రీస్తుతో బ్రతకాలి, క్రీస్తుతో స్నేహం చేయాలి. కాబట్టి దేవుని అడుగు జాడల్లో నడవాలి, పాపానికి దూరంగా దేవునికి సమీపంగా. కాబట్టి వాక్యానికి, కాబట్టి ఆ మందిరానికి, సహవాసానికి, అందుబాటులోనికి మనం ఎప్పుడు ఉన్నప్పుడు దేవునికి మిత్రులుగా ఉంటాము అనే విషయాన్ని మనము గ్రహించాలి. కనుక ప్రభుత్వ ఈనాడు మన సంఘం ఎలా ఉన్నది? ఫిలిప్పీ సంఘంలో అనేకులు అనే మాటలను బాధపరిచింది. కాబట్టి ఏదో ఒకరు ఇద్దరు అంటే పోన్లే, ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారులే అనుకోవచ్చు. కానీ ఆ సంఘంలో ఉన్న చాలా మంది శత్రువులుగానే నడుచుకుంటున్నారంట. అయితే ఇప్పుడు మనందరం మన సంఘ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్రీస్తుతోనే స్నేహం చేస్తున్నామా? క్రీస్తుతోనే మన అడుగులు సాగుతున్నాయా? కాబట్టి ప్రార్థనాత్మతోనే మన జీవితం కొనసాగించుకుంటున్నామా? దేవుని భయముతోనే బ్రతుకుతున్నామా? కాబట్టి ఎవరు చూడట్లే. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు అవ్యాసం, మందిరానికి వచ్చినప్పుడు తెల్లపెట్టలేసం. కాబట్టి ఏదో ప్రార్థన పరులుగా, భక్తి కలిగిన వారిగా, చాలా మంచివారుగా ఇక్కడ ఉండి బయట ఇష్టానుసారంగా బ్రతుకుతూ క్రీస్తుకు శత్రులుగా నడుచుకుంటున్నామేమో ఎవరు మనం గమనించలేకపోవచ్చు. కానీ హృదయ అంతరంగాలు పరిశీలించే దేవుడు మనం గమనిస్తున్నాడు. ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీవు నాకు శత్రువా, మిత్రువు అని ఆయన మనకు సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఈ యెరూషలేము చర్చ్ నాకు మిత్రమైనది, నాతో స్నేహం చేస్తుందని ఆయన చెప్పగలగాలి. లేకపోతే ఈ యెరూషలేము చర్చ్ నాకు శత్రువుగానే నడుచుకుంటుంది అని అంటే మనము ఏడవాలి, కన్నీరు కాల్చాలి. పౌలు ఏడ్చినట్లుగా ఇప్పుడు ఏడ్చుచూ చెప్తున్నాను, ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. వాళ్ళు ఇప్పుడైనా దేవునికి మిత్రులు కావాలని, ఆ చీకటి సంబంధమైన వాటి నుంచి వారు బయటికి రావాలని నేను ఇప్పుడు ఏడుస్తున్నాను అని పౌలు చెప్పుకున్నట్లుగా మనము కూడా దాని విషయంలో మనము ఆలోచన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఆలోచించి మనము దేవునితో స్నేహం చేయాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. వారి క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం తీసుకుని రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరిగ్గా మనము గురువులు ఇంకా చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో సాతాను చేసిన, అపవాది చేసిన పని ఏం చేశాడు? వాడు వచ్చి చెప్పండి, తెలిసిన వారు చెప్పండి, వాక్యం తెలిసిన వారు
ఏమిటి ఇది అపవాది చేసిన పని అని మత్తయి సువార్త ఇలా చదువుకున్నాం 13వ అధ్యాయం 28, 39 వచ్చి చదువుకున్నాం. అందులో వాడు ఏం చేశాడు అక్కడ చెప్పండి. అవడి గోధుమలతో పాటు గోధుమలు మరి విత్తితే అక్కడ అపవాది వచ్చి ఏం విత్తాడంటమ్మా, గురుగులు కూడా సేమ్ గోధుమలు గురుగులు ఒకేలా ఉన్నాయి అని. మరి అది ఎదిగిన తర్వాత దాని పరిస్థితి చూస్తే ఇది గురుగు. అయితే ప్రభు అన్నాడు దాన్ని అలాగే ఉండనివ్వండి అన్నాడు. శిష్యులు అంటున్నారు, శిష్యులు ఏమన్నారంటే మేము ఆ గురుగులు ఏరి పారేస్తామన్నారు. అవి అయితే ప్రభు అన్నాడు ఆ రెండు ఎదగనివ్వండి, ఒకరోజు నేను కొడవలు తీసుకుని వస్తాను, రెండింటినీ కోస్తాను. అమ్మా సంఘంలో ఉన్న వారిని, మంచివారిని, చెడ్డవారిని అందరినీ నేను తీసుకుని మంచివేమో కొట్లో వేసుకుంటాను, ఈ గురుగులను అగ్నితో కాల్చేస్తాను అని. దీన్ని బట్టి సంఘం చాలా జాగ్రత్త పడాలి. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు అని కాదు, సంఘంలో ఉన్న గోధుమలు మాత్రమే వెళ్తాయి. ఆ గురుగులు లెక్కలో ఉంటే, ఆ గురుగుల స్వభావంలో మనం ఉంటే మనకు అక్కడ అందుకనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నాశనమే వారి అంతము. ఇక క్రైస్తవులుగా ఏదో మనం వచ్చాం, 2 మాటలు చదువుకున్నాం, 2 పాటలు పాడుకున్నాం, అయిపోయింది అనుకుంటే సరిపోదు. ఎప్పటికప్పుడే క్రమపరుచుకోవాలి. దేవునితో స్నేహం చేస్తున్నామా లేదా? అబ్రహాము దేవునికి స్నేహం చేశాడని వాక్యం మనం చూస్తాం. హానోకు 300 సంవత్సరములు దేవునితో, చెప్పండి అమ్మా, 300 సంవత్సరాలు దేవునితో నడిచినవాడు. అలాగే మన దేవునితో మన ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా దేవునిలో మనం సాగిపోదాం. దేవునికి శత్రువుగా నడుచుకోదండి, అది మన ప్రమాదం. వాక్యం అదే చెప్తుంది. వాక్యం అదే చెప్తుంది. ఒకవేళ నేను ఎంత తప్పు చేస్తున్నా, నాకేం కావట్లేదంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఆగండి, గురుగులు ఎదగనివ్వండి, గోధుమలు కూడా ఎదగనివ్వండి, దాన్ని మీరేం కొయ్యొద్దు కూడా అప్పుడే, అది లాస్ట్లో నేను చూసుకుంటాను అన్నాడు. అలాగే నేను ఏ తప్పు చేసినా సరే నాకేం కావట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు అని మాత్రం అనుకోవద్దు. ఒక రోజు మాత్రం కొడవలు తీసుకొని వస్తాడు, రెండింటినీ కోస్తాడు. అయితే ఒకటి పొట్టులోనికి వెళ్ళిపోతుంది, మహిమలోనికి వెళ్ళిపోతుంది, 2 పొట్టు అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. ఇది వాక్యం చెప్తున్నది. అందుకు పౌలు ఏడ్చాడు. కాబట్టి ఒక దైవజనుడు ఏం చేయడంటే అందులో విషయం లేకపోతే ఆడదండి. కాబట్టి ఈ పౌలు భక్తుల్లో మనం ఒకసారి గమనించండి, చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. అప్పుడు ఏం చేయడం రాస్తుందా, ఏడలే. చాలాసార్లు శ్రమలు, అతను వచ్చినన్ని శ్రమలు, పౌలు భక్తుడికి వచ్చిన శ్రమలు, శరీరంలో కానివ్వండి, ఇరుగు పొరుగు వారు, అన్ని శ్రమలే. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తాం మనం. కానీ పౌలు తనకు వచ్చిన ఏ శ్రమలో కూడా ఏడవలేదు. కానీ దేవునికి దూరం అయిపోతుంది ఆ సందర్భాల్లో మాత్రమే పౌలు భక్తుడు ఏడ్చాడు. ఇది ఆత్మీయ యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఉద్యోగం పోతానో, ఆరోగ్యం క్షీణిస్తేనో, కాబట్టి కొన్ని సమస్యలు పాలైపోతే ఏడుస్తాం. కానీ భక్తుల యొక్క లక్షణాలు అలా ఉండకూడదండి. మనం నిజమైన ఆత్మీయులం అయితే, మనం ఆధ్యాత్మిక పతనం అయిపోతే, దేవునికి దూరం అయిపోతే అప్పుడే ఆడవాలి. కనుక యేసుక్రీస్తులో కూడా మనం చూడండి, అంత శ్రమ పడినా ఆయన అక్కడ ఆడవలే. కానీ యెరూషలేం దగ్గరికి వెళ్ళాడు, ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, దాని విషయం ఏడ్చాడు అని వాక్యంలో మనం చూస్తాం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక సాతాను తంత్రాలు ఎరిగిన వారిని వాడిని ఎదిరించండి. గారి వాక్యముతో, ప్రార్థనతో, దేవుని యందు భయభక్తులతో వాడిని ఎదిరించండి. అప్పుడు వాడు పారిపోతాడు. అప్పుడు దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం, దేవుని నిశ్శబ్దంలో ఉండగలుగుతాం. మన పౌరు స్థితి చెప్పండి, మన పౌరు స్థితి ఎక్కడ ఉన్నట్టమ్మా, లోకం ఉన్నది. కనుక ఆయన అప్పగించుకుంటే ఆయన మనల్ని ఏమాత్రం విడిచిపెట్టడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుందాం, దేవుని కొరకు మనము బ్రతుకుదాం.
ఈ మాటలు మన వీక్షకులలో దేవుడు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాం. చదవబడిన వాక్య భాగాల్లో ఒక్క మాట అయినా తీసుకుందాం. దేవునికి మనం శత్రువుగా నడుచుకుంటున్నామా? దేవుని ఎలాగైన వారు శత్రువుగా నడుచుకుంటున్నారంటే వాళ్ళకి అంతం నాశనమే. అయితే క్రీస్తులోనికి వచ్చిన మనకు కూడా శత్రువుగా నడుచుకుంటే మనకు కూడా ప్రమాదం కాదా? అందుకే కదా పోనీ ఇచ్చాడు. అనేకులు, కొంతమంది కాదు, అనేకులు క్రీస్తుకు సిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారు. ఆ ప్రేమ అర్థం చేసుకోవడంలే, ఆ సిలువకు శత్రువులైపోతున్నారని పౌలు భక్తుడు ఆవేదన చెప్తున్నాడు. ఆ బాధ నీకుండా అనేకులు పాడైపోతేనే పౌలు బాధపడుతున్నాడు. మన ఆత్మ పాడైపోతేనే మనకు బాధ లేదా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కనికర సంపన్నుడు. ఇంకా మనకు ఆయుష్ ఇచ్చాడంటే సరి చేసుకోవడానికి, ఇంకా జీవం ఇచ్చాడు అంటే, ఇంకా ప్రాణం నిలిపాడు అంటే మనం ఇంకా దిద్దుకుంటామని, దేవునికి మిత్రులుగా మలచబడతామని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఒక నిమిషం ప్రార్థన చేయండి. మనకి ఎప్పుడైనా ఒక్క నిమిషం అందరూ కూడా స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీకు శత్రువుగా నడుచుకుంటున్నానా? వద్దయ్యా, అది నా క్షేమం కాదయ్యా. నా కలిపే దేవుడిగా మలుచుకున్నానా? నేను సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నానా? భూ సంబంధమైన వాటి మీద మనసు పడుతున్నానా? లోక స్నేహంలో ఉన్నానా? పాపంలో ఉన్నానా? అలాగైతే నేను నీకు శత్రువుగా ప్రేరేపణకు నేను అవుతున్నాను. వాడిని ఎదిరించి శత్రువులకు దయచేయి ప్రభా, దయచేయి ప్రభా. కృప చూపించండి, కృప చూపించండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు ప్రభా, ఈరోజున సంఘాల గురించి పౌలు భక్తులు ఉన్న భారం ప్రభా, కనీసం ఆత్మ గురించి ఆ భారం లేకపోతే మేము ఎలా తప్పించుకుంటాం? కనుక నీకు శత్రులుగా మేము బ్రతుకుతున్నామా, నీకు మిత్రులుగా ఉంటున్నామా అనేది మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి ప్రభు చూపించి, ఒకవేళ శత్రులుగా బ్రతుకుతున్నాము అని మాకు అనిపిస్తే సరి చేసుకుని ఎద్దుకుని ప్రభా నీ కొరకు జీవించడానికి సహాయించు, ప్రభు చూపించు. సాతాను అయ్యా ఎరకు, సాతాను ప్రేరేపణలకు మేము లొంగకుండా ప్రభా అయ్యా వేసి ఎరపెట్టి లాగినట్లుగా సాతాను అనేక మందిని లాగేస్తున్నాడు నాయన. అయ్యా వలలో చిక్కించుకుని అనేక మందిని పట్టాడు నాయన. వాడి చేతుల్లోంచి నీ బిడ్డలను విడిపించి ప్రభా విడుదల పొంది నీతో సహవాసం చేసి మా పౌర స్థితి పరలోకములో ఉన్నదని గ్రహించి నీ కొరకు జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి.